నమస్తే అండి. గోదావరి దోస్త్ యూట్యూబ్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. నేను మీ రమేష్ అండి, భీమవరం నుండి. అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? ఈ సమ్మర్ హాలిడేస్కి మేము మా పిల్లలు ఫ్యామిలీ అన్నవరం టూర్ వేసామండి. భీమవరం టు అన్నవరం మార్నింగ్ 3కి బయలుదేరామండి మా ఇంటికాడి నుంచి. ఒకసారి మా రోడ్లు చూడండి, అసలు మొత్తం ఎవరో లేరు 3 గంటలకి. మేము ఫస్ట్ ట్రైన్లో అనుకున్నామండి, కానీ మేము తిరగవలసిన ప్లేసెస్ చాలా ఉన్నాయి. అందువల్ల నా సొంత ఆటోలో, ట్రక్ ఆటోలో వెళ్తున్నామండి. నందమూరి ఆంజనేయ స్వామి గుడికాడ ఆగానండి. ఇటు ఎప్పుడు కిరాయికి వెళ్ళినా సరే నేను ఆంజనేయ స్వామిని దర్శనం చేసుకుని వెళ్తాను. మా ప్రయాణం అంతా సాఫీగా సాగాలి, ఎటువంటి ఆటంకాలు రాకూడదని దండం పెట్టుకున్నా ఆంజనేయ స్వామిని. తర్వాత నేను భీమవరం నుంచి పాలకొల్లు వచ్చేసామండి. పాలకొల్లు నుంచి సిద్ధాంతం, రావులపాలెం, ఇంకా డైరెక్ట్ రాజమండ్రి, అన్నవరం వెళ్దామని ప్లాన్ చేసుకున్నాం. ఎందుకంటే ఈ రోడ్డు బాగుంటుందండి. మా వాళ్ళు ఆటోలో పడుకుని ఉన్నారు, నేను డ్రైవ్ చేసుకుంటూ వెళ్తున్నాను. పాలకొల్లు దాటేశాను. తర్వాత ఇక్కడ పెనుగొండలో శ్రీ కన్నికా పరమేశ్వరి అమ్మవారి పాత గుడి ఉంటుందండి. అక్కడ లైటింగ్ చాలా, గోపురం కూడా చాలా బాగుంటుంది. లైటింగ్తో చూపిస్తున్నాను మీకు. మేము సిద్ధాంతం వచ్చామండి. మా వాళ్ళు వెనకాలైతే ఫుల్గా నిద్రపోతున్నారు. అంటే హైవే రోడ్లో తీసుకెళ్దామని, వాళ్ళకి కుదుపులు ఏమి ఉండవు కదండి. వాళ్ళు పడుకున్నారు ఆటోలో, నేను డ్రైవ్ చేస్తున్నాను. నాకు అలవాటేనండి. నేను నా ఆటోలో దగ్గర దగ్గర శ్రీకాకుళం వెళ్ళిపోయానండి. నేను వైజాగ్, శ్రీకాకుళం వెళ్ళా. అలాంటిది ఇప్పుడు దేవుడిని దర్శనం చేసుకుంటా కాబట్టి, అన్నవరం శ్రీ సత్యనారాయణ స్వామి దర్శనం చేసుకుంటా కాబట్టి ధైర్యంగా వెళ్ళిపోతున్నాం ఫ్యామిలీ. అంటే గతంలో మేము 200 కిలోమీటర్లు భద్రాచలం కూడా వెళ్ళామండి ఫ్యామిలీతో, రాములవారి దర్శనానికి. రాములవారి పేరు ఎత్తగానే ఆంజనేయ స్వామి వచ్చేసారు, చూసారా? ఇది ఎర్రవరం అండి. ఎర్రవరంలో ఆంజనేయ స్వామి విగ్రహం చాలా బాగుందండి. జై హనుమాన్, చాలా పెద్ద విగ్రహం అండి. తర్వాత కొంచెం ఎదరికి వెళ్ళిన తర్వాత అండి, ఊరి పేరు ఐడియా లేదు కానండి, అంటే ఊరి పేరు మర్చిపోయాను. వివేకానంద బొమ్మ అండి, వివేకానంద గారి విగ్రహం చాలా పెద్దదండి. ఇది ఊరి పేరు ఏంటో ఐడియా లేదు. బొమ్మ అయితే చాలా పెద్దది, కొండ మీద ఉన్నట్టు ఉందండి. తర్వాత మా వాళ్ళు టిఫిన్ చేస్తున్నారండి. అంటే మేమైతే ఉపవాసం కదండి, సత్యనారాయణ వ్రతం చేసుకుంటాకి ఉపవాసం ఉన్నాం. నేను, మా మిస్సెస్. మా పిల్లలు అంతసేపు ఉండలేరు కాబట్టి వాళ్ళిద్దరికి టిఫిన్ చేశారండి. వచ్చేసామండి, అన్నవరం వచ్చేసాం. ఆ రోజు అదో రకమైన ఎండ అనమాట, గేరండి. అండి ముందు రోజు చినుకులు పడ్డాయంటండి, వర్షం. అందువల్ల చాలా వేడి వచ్చేసిందండి. ఇంకా కొండ మీదకి వెళ్ళిపోతున్నాం. ఇంకా కొండ మీద జనం చూడాలండి. ఆ రోజు సోమవారం, మ్యారేజెస్ ఎక్కువ ఉన్నాయంట. అందరూ కొత్త జంటలే అనమాట. అసలు చూడండి ఎన్ని కార్లు ఉన్నాయో. అసలు పార్కింగ్ మొత్తం ఫుల్ అయిపోయి, గుడి బాగా పైన కొండ మీద మమ్మల్ని పంపించాడండి. ఇంకా మేము అక్కడ పార్క్ చేస్తాం. పార్క్ చేసి అక్కడ బస్సు, ఉచిత బస్సు ఉందండి. ఏర్పాట్లు అయితే బాగా జరుగుతున్నాయి, నీట్గా ఉందండి. అక్కడ బస్సు మేంచి కొండ కిందకి తీసుకొచ్చాడు. కింద అంటే బాగా కిందకి కాదు, గుడికాడికి. పార్కింగ్ చాలా దూరంలో పెట్టారండి. ఇదంతా ఫుల్ అయిపోయింది. మ్యారేజ్ సీజన్స్ కదండి ఇప్పుడు ఎక్కువ. ఆ రోజు ఒకటి సోమవారం ఒకటి ఖాళీ లేదనమాట. అది చూసారా, మ్యారేజెస్ అందరూ కొత్త జంటలు వ్రతం చేసుకుంటాకి, దర్శనం చేసుకుంటాకి వచ్చారండి. మేము మా ఫోను ఇక్కడ లాకర్లో ఇచ్చామన్నమాట. లోపలికి అలవ్ లేదు కదా. అక్కడ సత్యనారాయణ వ్రతం చేసుకున్నామండి. అక్కడ గుడికాడండి. మేము ఉపవాసం ఉన్నాం కదా, నేను మా మిస్సెస్ మార్నింగ్ నుంచి జర్నీ చేసి వచ్చాం కదండి. పూజ మధ్యలో సత్యనారాయణ స్వామి ప్రసాదం ఇచ్చారండి. నేను మా మిస్సెస్ కొంచెం అందరినీ తినమన్నారు. పూజ అయిన తర్వాత అసలు ఎంతో బలం వచ్చిందండి. స్వామివారి ప్రసాదంలో ఏదో పవర్ ఉందండి. లేకపోతే అసలు మేము చాలా నీరసం అయిపోయాం. ఆ ప్రసాదం తినగానే కొంచెం ఎనర్జీ వచ్చిందండి. నిజంగా చాలా గ్రేట్ అండి ఆ ప్రసాదం. అన్నవరం ప్రసాదం అంటే అసలు చాలా గ్రేట్ కదండి. ఇది ఫోటోగ్రాఫర్ తీసాడండి. మామూలుగా అక్కడ ఫోటోగ్రాఫర్స్ పూజ చేసుకున్నప్పుడు ఫోటో తీశారండి. ఇది పట్టుకొచ్చాం ఇంటికి, వ్రతం చేసుకున్న ఫోటో అండి. ఇంకా భోజనాలు అయితే అన్నవరం సత్యనారాయణ స్వామి
అసలు భోజనాలు చాలా బాగున్నాయండి. మేము తినేటప్పటికి 2:30 అయిపోయిందండి. మా భోజనాలు అయితే ఎక్సలెంట్‌గా ఉన్నాయి. అక్కడి నుంచి మళ్ళీ ఉచిత బస్సు ఎక్కామనమాట. ఫ్రీ బస్సు కొండ పైకి తీసుకెళ్తున్నాడు. అంటే మా వెహికల్ పైన ఉంది కదండీ! కొండ పైకి అక్కడ తీసుకెళ్లారు. మేము మేము పెట్టిన వెహికల్ కాడ చూడండి అన్ని వెహికల్స్ వెళ్ళిపోయినాయి. ఈవినింగ్ అనమాట 5 అయిపోయిందండి. అది మా ఒక్క వెహికల్ దూరంగా కనిపిస్తుంది చూసారా, అదే నా బండి అండి, ట్రక్ ఆటో. అదిగోండి నా వెహికల్ 2 కార్లు ఉన్నాయన్నమాట. ఈ పార్కింగ్ అంతా పొద్దున్న 500 కార్లు ఉన్నట్టు ఉన్నాయి. ఇప్పుడు చూడండి అందరూ వెళ్ళిపోయారు. మేము కూడా కొండమేంచి కిందకు వచ్చేస్తున్నాం నా వెహికల్ మీద. అంటే తలుపులమ్మ లోవ వెళ్దాం అనుకున్నాం కానండి, అక్కడ గుడి కట్టేస్తారంట, 6కి కట్టేస్తారంట. ఇక్కడ నుంచి 20 కిలోమీటర్లు. మాకు టైం సరిపోలేదండి. లేకపోతే అక్కడికి కూడా వెళ్దాం తలుపులమ్మ గుడికి. అక్కడ 6కి క్లోజ్ చేస్తారంట. మేము కొండ దిగేటప్పటికి 5:30 అయిపోయింది. ఇంకా 20 కిలోమీటర్లు అంటే అసలు చేరుకోలేమని వచ్చేస్తున్నాం. ఇక్కడ ఈవినింగ్ అక్కడ చాలా బాగుందండి. చూడండి వ్యూ. కొండ మంచి వీడియో తీశాను అనమాట. వ్యూ అయితే ఎక్సలెంట్గా ఉంది. మేము ఆ రోజు అన్నవరం ఈవినింగ్ నైట్ రూమ్ తీసుకున్నాం అనమాట అండి. ఫస్ట్ టైం అండి ఫ్యామిలీ నా మ్యారేజ్ అయిన తర్వాత ఫస్ట్ టైం ఇలాగా హోటల్లో స్టే చేయడం, అది పిల్లలతో. ఇది రూమ్ అండి, 1000 రూపాయలు తీసుకున్నారండి రూమ్కి. ఏసీ అయితే 1500 అని చెప్పారు. మనకి ఏసీ అంత బడ్జెట్ లేదని 1000 రూపాయల్లో తీసుకున్నాం. ఇంకా కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయాకండి అన్నవరం వీధుల్లో అలాగా చల్లగాలి పీల్చుకుంటూ తిరిగామండి. మా చిన్న అబ్బాయి పవన్ కళ్యాణ్ ఏదో చెప్తున్నాడు, వినండి. ఇంకా రూమ్కి వెళ్ళాక వెనక్కి కొత్తగా ఏమీ లేవు. మీకు ఏమన్నా కావాలంటే ఇప్పుడు రూమ్ గెడేసిన తర్వాత ఇంక బయటికి రావు. ఇంకా ఓన్లీ టాయిలెట్ అయితే పొద్దున మూడు. మా అబ్బాయి కౌర్లు విన్నారు కదా, అది పరోటా తిన్నారండి. పరోటా అయితే చాలా బాగుంది. మేము కూడా టిఫిన్ చేసాం. అంటే వ్రతం చేసుకున్న వాళ్ళు టిఫిన్ తినొచ్చు అన్నారు, భోజనం చేయకూడదు అన్నారని టిఫిన్ చేసాం. ఇంకా మార్నింగ్ నైట్ అంతా అక్కడ స్టే అయ్యి మార్నింగ్ మళ్ళీ 4 గంటలకి లేపేశానండి వాళ్ళని. 4కి లేచి తర్వాత రోజు అంటే మంగళవారం మార్నింగ్ కాఫీతో స్టార్ట్ అయింది మా ప్రయాణం. 4:30, 5కి కాఫీతో ప్రయాణం స్టార్ట్ అయింది. ఇప్పుడు మేము ఎక్కడికి వెళ్తున్నామో చూడండి వీడియోలో. చాలా టెంపుల్స్ తిరిగాం, అవన్నీ చూపిస్తాను. వీడియో పెద్దదైందని అనుకోవద్దు, ఒకసారి పూర్తి వీడియో చూడండి. శ్రీ సత్యనారాయణ స్వామివారి దర్శనం చాలా బాగా జరిగింది. మాకు ఎన్నో జ్ఞాపకాలు ఇచ్చారు. అందరూ బాగుండాలని ఆ సత్యనారాయణ స్వామిని కోరుకున్నాం. మేము ఇప్పుడు పిఠాపురం వెళ్తున్నామండి. పిఠాపురం అనగానే గుర్తొచ్చేది ఏంటి మీకు? పవన్ కళ్యాణ్ గారు. మా బాస్ పవన్ కళ్యాణ్ గారు ఇల్లు అదిగోండి. ఇక్కడ ఎలక్షన్ క్యాంపింగ్ అంతా ఇక్కడే చేశారు. ఇక్కడ రామ్ చరణ్ గారు కూడా వచ్చారు. మాకు మార్నింగే 5:30కి ఆ టయానికి పిఠాపురం వెళ్ళిపోయాం మేము. హౌస్ చూడండి. పవన్ కళ్యాణ్ గారు గెలిపించి అసెంబ్లీకి పంపించిన పిఠాపురం రాగానే ఏదో ఒక వైబ్ వచ్చింది. పిఠాపురంలో అంటే నేను ఫస్ట్ టైం అండి వెళ్ళడం. పిఠాపురం వెళ్ళాం, మొన్న ఎలక్షన్ కూడా వెళ్దాం అనుకున్నాను. ఇక్కడ భీమవరం చేయడం వల్ల అక్కడికి వెళ్ళలేకపోయాను. శ్రీ వల్లభ మహాసంస్థానం పిఠాపురం అండి. అక్కడ చాలా బాగుందండి గుడి. అంటే లోపలికి మొబైల్స్ పట్టుకెళ్ళడం లేదు, నేను బయటే వీడియో తీశాను అనమాట. గుడి అయితే చాలా బాగుందండి. ఇక్కడ కొబ్బరికాయలు కడుతున్నారండి మొక్కులు చెల్లించుకొని. మేమైతే దర్శనం చేసుకున్నామండి. దర్శనం చేసుకుని మొత్తం గుడి అంతా చూపిస్తున్నాను. మార్నింగ్ 5:30కేనండి జనం ఉన్నారు, 6 అలా అవుతుందన్నమాట. తర్వాత అక్కడే మన పిఠాపురంలోనే కుకుటేశ్వర స్వామి దేవస్థానం ఉందండి. గుడి శివాలయం గుడి అనమాట. ఈ గుడి కూడా దర్శనం చేసుకున్నాం. ఓం నమ శివాయ. ఇక్కడ కూడా గుడి చాలా బాగుందండి. చాలా పెద్ద గుడి అండి, కొలను ఉంది.
అంటే నాకు కొన్ని దేవాలయాలు చరిత్ర తెలీదనమాట. అందుకని నేనేం మాట్లాడలేదు. అంటే వీడియోలో చెప్పలేకపోతున్నాను. నేను దర్శనం చేసుకున్నాను. ఆ గుడి చూపిస్తున్నాను. ఇక్కడ పిఠాపురం అక్కడ నందీశ్వరుడు మాత్రం చాలా బాగున్నారని, చాలా పెద్ద నంది అనమాట. ఇక్కడ పాదాలు కూడా ఇక్కడ ఉన్నాయన్నమాట. ఇక ఫోటోలో చూపిస్తున్నాను చూడండి. స్వామివారు ఇలా ఉంటారనమాట. అంటే వీడియో తీయనవలేదు. కుకుటేశ్వర స్వామి దేవస్థానం, రాజరాజేశ్వరి అమ్మవారు. తర్వాత అక్కడి నుంచి పంచారామ క్షేత్రాల్లో ఒకటైన సామర్లకోట వచ్చామండి. చాణక్య కుమారరామ భీమేశ్వర వారి దేవస్థానం పంచారామ క్షేత్రం. ఇప్పుడు మన భీమవరంలో గునుపూడి ఎలాగండి సోమేశ్వర స్వామి, అలాగే పంచారామ క్షేత్రం. ఈ గుడికి వచ్చామన్నమాట. ఇది చాలా పురాతనమైన గుడి అండి. చాణక్యుల రాజులు కట్టింది. గుడి చాలా ఓల్డ్ అండి. ఇప్పుడు పూర్వం గుడి అండి. చాలా 1100 సంవత్సరాల క్రితమే ఎప్పుడు అనుకుంటా. అందుకు నాకు హిస్టరీ తెలియకుండా నేనేం మాట్లాడకూడదు. మా వాళ్ళు బిందెలు తీసుకుని శివయ్యకి అభిషేకం చేశారండి. వీళ్ళకి కూడా 1 ఇయర్ చదివి ఈ సమ్మర్ హాలిడేస్లో ఇలాగా తీసుకురావడం వాళ్ళకి కూడా మనసుకి ఉల్లాసంగా వస్తుంది. మా వాడు పెద్ద అబ్బాయి, మనోడు చిన్న అబ్బాయి అండి అభిషేకం చేస్తున్నారు. వీళ్ళకి కూడా మన సంస్కృతి సంప్రదాయాలు, మన ఆచారాలు, మన సనాతన ధర్మం ఇవన్నీ నేర్పించడం కోసం ఇవన్నీ వెళ్తున్నాం, టూర్లో వెళ్తున్నాం. మా మిస్సెస్ అండి భవాని. ఇక్కడ నేను కూడా అభిషేకం చేశానండి స్వామివారికి. ఓం నమ శివాయ. అందరూ బాగుండేటట్టు దీవించు స్వామి. శివుడు అంటే చాలా ఇష్టం అండి నాకు. అంటే ప్రాణం అండి శివుడు అంటే. గుడి చూడండి. గుడి చాలా పురాతనమైన గుడి అండి. చూడండి అదిగోండి. ప్లేస్ మాత్రం చాలా ఎక్కువ ఉంది గుడిలో. ఇంకా అక్కడి నుంచి టిఫిన్లు చేసేసామండి. మొత్తం అందరూ ఒక పూరి, ఒక గారి, ఒక బజ్జీ 3 ఐటమ్స్ తిన్నామండి. ఇంకా నెక్స్ట్ ఊరు పిఠాపురం అయిపోయింది, సామర్లకోట అయిపోయింది. రోడ్లు అయితే చాలా బాగున్నాయండి. థ్యాంక్స్ టు గవర్నమెంట్. 108 స్తంభాల గుడికి వెళ్తున్నామండి. శివాపురం ఇళ్ళపల్లి ఊరండి. ఇక్కడ ఫస్ట్ టైం వెళ్తున్నానండి. రోడ్ అయితే చాలా బాగుంది. 3 కిలోమీటర్స్ లోపలికి వెళ్ళి మళ్ళీ వెనక్కి 3 కిలోమీటర్స్ వచ్చేవాలి. ఇది బిక్కవోలు దగ్గర అండి. బిక్కవోలు అంటారు కదా, అక్కడ అనమాట. 108 స్తంభాల గుడి అండి. ఇక్కడ గుడి స్పెషల్ ఏంటంటే 108 స్తంభాల కాడ మనం పాలు కానీ వాటర్ కానీ ఆ స్తంభం కాడ పోస్తే డైరెక్ట్గా వెళ్ళి శివుడి మీద పడుతుంది. ఏ స్తంభంలో వాటర్ పోసినా పాలు పోసినా ఇక్కడ స్తంభాలు కనిపిస్తున్నాయి కదా, ఈ స్తంభం కింద వైట్గా ఉంది కదా, అక్కడ ఒక ద్వారం ఉంటుంది. అక్కడ పాలు కానీ వాటర్ కానీ పోస్తే జై గణేష. స్వామివారికి లెఫ్ట్ సైడ్ గణేష్ వారు ఉన్నారు. ఇగో స్తంభాలు చూడండి. 108 స్తంభాలు అండి ఇవి. సత్యరామ రసలింగేశ్వర స్వామి. ఈ స్వామివారు ఇక్కడ కనిపిస్తున్నాయి చూసారా, అక్కడ మనం నీళ్ళు పోస్తే ఇక్కడికి వచ్చి శివుడి మీద పడుతున్నాయి. ఏ స్తంభంలో పోసినా. ఇక్కడ అమ్మవారు విగ్రహం కూడా చూడవచ్చు. అన్నపూర్ణాదేవి బియ్యం వేయటకు స్థలం అన్నమాట. శివుడు, అన్నపూర్ణమ్మ దేవి. ఇక్కడ గుడి చాలా బాగుందండి. మనం ఎప్పుడైనా మీరు బిక్కవోలు వెళ్ళినప్పుడు ఈ గుడికి 3 కిలోమీటర్లు ఖచ్చితంగా వెళ్ళండి. ఎందుకంటే ఇక్కడ భూగర్భ వెంకటేశ్వర స్వామి దర్శించుకోవచ్చండి. ఇక్కడ మేము ఫస్ట్ టైం వెళ్ళాం కదండి, కొంచెం భయం వేసింది. ఎందుకంటే భూగర్భం వెంకటేశ్వర స్వామి భూమిలో ఉన్నారండి. ఒకసారి మీకు చూపిస్తాను. అంటే సెల్ ఫోన్ లైట్ వేసుకుని మనం వెళ్ళాలి, అక్కడ రాసి ఉంది మొబైల్ లైట్ వేసుకుని వెళ్ళమని. ఫస్ట్ మేము వెళ్ళినప్పుడు నేను, మా పెద్ద అబ్బాయి, మా మిస్సెస్ వెళ్ళామండి. అది సెల్ లైట్ వేసుకుని లోపల చాలా చీకటిగా ఉందండి. తర్వాత నేను లైట్ చూపించుకుంటే ఎదురు వెళ్ళిపోతున్నాను. తర్వాత మా మిస్సెస్ భవాని వెనకాల ఆగిపోయిందండి భయం వేసి. అక్కడ ఎదర లైట్ ఉంది కాబట్టి వెనకాల చీకటిగా ఉంటుంది. మళ్ళీ చూశాను ఎవరు రావట్లేదు, పిలిచాను. తర్వాత మా పెద్దోడు వచ్చాడు. అలాగా వెనకాల మా మిస్సెస్ వచ్చారండి. అక్కడ ఒక లైట్ ఉందండి, ఎదరికి వెళ్ళాక ఒక లైట్ పెట్టారు. అక్కడ బాగా చీకటిగా ఉందండి. అక్కడ దానికి తోడు దారి కూడా చాలా సన్నంగా ఉందండి, గృహలాగా. ఆక్సిజన్ కూడా లేదు లోపల, గాలి వేయట్లేదు.
ఇంకా అలాగే ఆ, వెంకటేశ్వర స్వామిని తలుచుకుంటూ వెళ్ళిపోయాం అనమాట. ఎంతవరకు వెళ్ళి రావట్లేదండి. లోపల గృహలోకి వెళ్ళాం. అది వస్తున్నాం. వచ్చిన తర్వాత అబ్బా, స్వామివారు ఉన్నారండి నిజంగా. ఆ లైట్ వెలుతురులో ఓం నమో వెంకటేశాయ నమః. అయ్యి బాబోయ్, ఆ స్వామిని చూస్తాక 2 కళ్ళు సరిపోలేదండి. ఎంత అందంగా ఉన్నారంటే స్వామివారు. మన సెల్లో లైటింగ్ వెలుగురికి ఆ కిరీటము, అసలు హారాలు చాలా, వెంకటేశ్వర స్వామి చాలా బాగున్నారండి. మా మిస్సెస్ భవానీను మా పెద్దోడు దండం పెట్టుకుంటున్నారు. ఆ ఎగ్జిట్ గేట్ అటేపండి. అంటే వచ్చే దారి ఒకటి, వెళ్ళే దారి ఒకటండి. మేము ఈ టూర్లో ఆశ్చర్యంగా ఒక అనుభూతి పొందిందైతే ఈ వెంకటేశ్వర స్వామి. తర్వాత మా పెద్దోడు పరిగెత్తుకుంటూ వెళ్ళి మా చిన్నోడిని తీసుకొచ్చాడు. వాడు రాలా, ఎదరే పైనే ఉండిపోయాడు. తర్వాత వాడు, నేను, చిన్న అబ్బాయి పవన్ కళ్యాణ్, నేను మొత్తం నడుచుకుంటూ వెళ్ళాం. వాడు చిన్నోడు కూడా చాలా ఏంటి ఇంట్రెస్ట్గా వీళ్ళు వెళ్ళొచ్చారు కదా, ఒకసారి నేను వెళ్దామని ఫస్ట్ అలా వచ్చాడనమాట. వచ్చి ఆడిని నడిపించాను పాపం. లోపలికి వెళ్ళిన తర్వాత మా వాడు ఒకసారి వచ్చాడు కదా, ధైర్యం వచ్చిందని చూడగానే అబ్బా చాలా బాగుంది డాడీ అని చెప్పి ఒక ఎక్సైట్మెంట్ ఫీల్ అయ్యి వెంకన్న బాబుకి దండం పెట్టుకుని అందరూ బాగుండాలని కోరుకున్నాడంట. వీడియో చూస్తున్నా మీరందరూ కూడా బాగుండాలి, ఓకేనా. తర్వాత బిక్కవోలు అండి, పురాతన దేవాలయం మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఆ ఆలయం పేరు కుమార సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం, గోలింగేశ్వర స్వామి ఆలయం అండి. బిక్కవోలు అసలు ఎంత పురాతనమైందంటే అసలు ఎన్నో శతాబ్దాల క్రితం, అదిగో చూడండి, చాలా పురాతనమైన దేవాలయం అండి. ఇక్కడ మేము వెళ్ళినప్పుడు పూజలు ఏవో జరుగుతున్నాయండి, వ్రతాలు. ఇక్కడ నాకు కండువ వేసారనమాట పంతులు గారు. మేము ఇలా బేవారి నుంచి వచ్చామండి, ఇవన్నీ తిరిగి వస్తున్నామండి అన్నవరం ఇవన్నీ అనగానే ఆయన మాకు దర్శనం చేయించి కండువ వేసారండి. థ్యాంక్ యూ అండి పంతులు గారు. నిజంగా మీరు మా పట్ల చాలా ప్రేమ చూపించారు. స్వామివారి దర్శనం కూడా బాగా జరిగిందనమాట. థ్యాంక్ యూ అండి. అలాగే ఈ గుడి సిబ్బందికి అందరికీ థ్యాంక్ యూ. ఇంత గౌరవాన్ని నాకు ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి. అక్కడి నుంచి శ్రీ లక్ష్మీ గణపతి స్వామివారి దేవస్థానం అండి. ఇక్కడ గుడి కూడా చాలా ప్రసిద్ధి చెందిందండి. ఇక్కడ స్వామివారిని మీకు చూపిస్తాను. ఇక్కడ బిక్కవోలు అన్నమాట. చూసారా గణపతి అలా పెరుగుతూ ఉన్నారంట. స్వామివారండి గణపతి స్వామివారు చాలా ఫేమస్ గుడి అండి, బిక్కవోలు గణపతి గుడి. ఇంకా ఎండ స్టార్ట్ అయిపోయిందండి. ఎండలో మన గోదావరి స్పెషల్ ఆర్టోస్ డ్రింకు తాగాను అనమాట. ఏం చేస్తాం అంటే దాహం ఫుల్, ఎండ స్టార్ట్ అయిపోయింది. టిఫిన్ ఎప్పుడో పొద్దున్న తిన్నాం. సూపర్ టేస్ట్ ఉందండి. మీ అందరూ ఫేమస్ డ్రింక్ అండి మనందరికీ ఆర్టోస్. తర్వాత ద్వారపూడి వచ్చేసానండి. ఇంకా ఎండ చూడండి ఎరగేస్తుంది. 12:30 1 గంట అయింది. ద్వారపూడి వచ్చేసి నా ఇష్టదైవం ఆది యోగినాథ్. ఇక్కడ మన శివుడు ఎదురుగా అండి వెంకన్న బాబు బొమ్మ కడుతున్నారండి. ఇక్కడ మా మిస్సెస్ సరదాగా ఆడుకున్నామండి. ఇక్కడ చూడండి జారే వల్ల. తర్వాత ఇక్కడ కూడా ద్వారపూడిలో చాలా గుళ్ళు ఉన్నాయండి. ద్వారపూడి ఊళ్ళో ఈ క్షేత్రంలో చాలా గుళ్ళు ఉన్నాయి. అక్కడే భూగర్భంలో మనకి శివుడు గుడి ఉందండి. పూర్వం అండి ఈ గుళ్ళో పంచి కట్టుకుని వెళ్ళేవారండి. ఎప్పుడో 10 సంవత్సరాల క్రితం మేము పంచి ఇచ్చేవారు అనమాట. ఇప్పుడు డైరెక్టర్ పంపిస్తున్నారు లోపల అనమాట. పంచి ఉంటే వెళ్ళనిచ్చేవారండి పూర్వం. అంటే నాకు తెలుసుండి ఒకసారి నేను వెళ్ళాను ఎప్పుడో 15 ఏళ్ళ క్రితం. ఇప్పుడు అందరినీ పంపిస్తున్నారు. ఇంకో శివుడు చుట్టూ వాటర్ ఉందన్నమాట. శివలింగాలు ఉన్నాయి చుట్టూ. ఈరోజు ఇక్కడ బంగారు బల్లి, వెండి బల్లి అంటారు కదా, ఆ బల్లులు 2 ఉన్నాయి, తాకామన్నమాట. ఇంకా అక్కడ మనకి ఉచితంగా అన్నప్రసాదాలు పెట్టారండి. పులిహార, పప్పు, మామిడికాయ,
పన్నీర్ కూర, రైసు, సాంబారు, పెరుగండి. శుభ్రంగా భోజనం చేసేసామండి. ఇక్కడ కరెక్ట్గా భోజనం టైంకి వెళ్ళాం 1 గంటకి. శుభ్రంగా భోజనం చేసేసి ఇంకా అక్కడి నుంచి తాపేశ్వరం మీద వచ్చేసామండి. తాపేశ్వరం అంటే గుర్తొచ్చేది ఏంటి? కాజా. తాపేశ్వర కాజా వరల్డ్ ఫేమస్ అంటారు కదా. అక్కడ చాలా షాప్స్ ఉన్నాయి. మా షాప్ అయితే సురుచి అని. ఇక్కడ మేము చాలాసార్లు ఆర్డర్ చేసి తెప్పించాను. చాలా బాగుంటుంది టేస్ట్. సురుచి అంటే ఇప్పుడు షాప్ అండి ఇది. 1939 అక్కడ ఉంది ఇయర్. అప్పటి నుంచి ఉందండి. ఇక్కడ షాపు సారి వ్యూ చూపిస్తాను మీకు. చాలా రకాల స్వీట్లు ఉన్నాయండి బాబు. ఏం తినాలో తెలియదు అక్కడ. కానీ అన్నిటికన్నా ఈ కాజా ఫేమస్ అండి. చాలా బాగుంటుంది. అలాగే చాలా రకాలమైన స్వీట్స్ కూడా బోల్డ్ మోడల్స్ ఉన్నాయి. మా వాళ్ళకి చూపించాను. "ఒరే బాబు ఏం తింటారో తినండిరా బాబు" అని అన్నాను. వాళ్ళకి అన్ని రకాలు ఉండేటప్పటికి ఏం తినాలో తెలియక అన్నీ చూస్తున్నారు వాళ్ళు. ఇక షాప్ అయితే పెద్దదేనండి. మా మిస్సెస్ చూస్తుంది. మా వాడైతే సైలెంట్గా పెద్దోడు రసగుల్లా తింటున్నాడు. టేస్ట్ ఎలా ఉందని అడిగా. అంటే బయట రసగుల్లాకి ఇక్కడికి టేస్ట్ డిఫరెన్స్గా ఉంటాయి. వీళ్ళంతా హై క్వాలిటీ వాడతారనమాట. సూపర్ ఉందని అడిగాడు. ఇంకా నేనైతే నాకు ఇష్టమైన ఐటమే కాజా తిన్నాను. కాజా టేస్ట్ అయితే అదిరిపోయింది. మనకి వీళ్ళు ఫోన్ చేసినా మనకి కొరియర్లో పంపిస్తారండి. మినిమం 2 కేజీల కాడి నుంచి 3 కేజీల కాడి నుంచి పంపిస్తారనుకుంటా. తాపేశ్వరం కాజా అంటే సూపరు. చాలా బాగుంది టేస్ట్. అక్కడ షాప్ ఆయన కూడా "ఏంటి సార్ వీడియో తీస్తున్నారంటే" నేను ఏదో చిన్న యూట్యూబర్ని అండి, బీహార్ నుంచి వచ్చాను, వీడియో తీస్తున్నాను అన్నాను. "ఓకే సార్, దీంట్లో చాలా రకాలు ఉన్నాయి, మీకు అన్నీ టేస్ట్ చేయండి" అని అన్నారు వాళ్ళు. "వద్దండి బాబు, కాజా చాలు" అన్నాను. ఇక్కడ చూడండి ఎన్ని మోడల్స్ ఉన్నాయో. షాపు గిఫ్ట్ ఆర్టికల్ అదిరిపోద్దండి. ఇక్కడ ఏదో పెట్టారు, పెళ్ళికొడుకు పెళ్ళి కూతురు, భలే ఉన్నాయి బొమ్మల కొలునండి. తర్వాత ఈ షాపు ఓనర్ గారండి వరద బాధితులకండి 20 లక్షలు ఇచ్చారండి పవన్ కళ్యాణ్ గారి చేతుల మీదుగా. షాప్ ఓనర్ గారు గ్రేట్ సార్. చూశారు కదా, భీమవరం టు అన్నవరం, అన్నవరం టు భీమవరం టూరు ఒకే వీడియోలో పెద్ద వీడియో చేసేసాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఇంత పెద్ద వీడియో చూసినందుకు. మా ప్రయాణం అంతా బాగా జరిగింది. మా టోటల్ ఖర్చు వచ్చి 4,000 రూపాయల్లో ఈ టూర్ని కంప్లీట్ చేసాం. రూమ్ రెంట్ 1000 రూపాయలు అయింది. మిగతా అంతా డీజిల్ ఖర్చు, మిగతాది టిఫిన్స్ అన్ని ఖర్చు అంతా కలిపి 4,000లో కంప్లీట్లో ఈ టూర్ చేసేసాను అనమాట. శ్రీ అన్నవరం సత్యనారాయణ స్వామి ఆశీస్సులు మీకు, మీ కుటుంబానికి ఎలవేళలా ఉండాలని మనసారా కోరుకుంటూ అందరూ బాగుండాలని కోరుకుంటున్నానండి. ఓం శ్రీ సత్యదేవాయ నమః. ఇంత పెద్ద వీడియో చూసినందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్. లవ్ యూ ఆల్.